మండలం కందగట్ల ఐకేపీ కేంద్రంలో గత నెల రోజులుగా పడిగాపులు కాస్తున్న రైతులు లారీలు రాక ధాన్యం ఎక్కించేందుకు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న వైనం. సూర్యాపేట జిల్లా కలెక్టర్కి, యంత్రాంగానికి, ముఖ్య అధికారులకు ఆత్మకూరు మండలం కందగట్ల సంఘబంధం 1 కేంద్రానికి సంబంధించిన రైతులు మీడియాకు తమ సమస్యలను చెప్పుకున్నారు. ముఖ్యంగా కేంద్రానికి లారీలు రాక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ కేంద్రం తొందరగా ప్రారంభిస్తారని, నెల రోజుల క్రితం సెంటర్లో ధాన్యం పోసుకున్నామని, 2 రోజుల క్రితం ప్రారంభించి ఇంతవరకు లారీలు పంపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి లారీలు పంపించాలని రైతులు సంఘబంధం నిర్వాహకులు కోరుతున్నారు. లారీలు లేవు, హమాలీలు లేరు. మా ఇబ్బందులు పైన వర్షాలు వస్తున్నాయి. ఈ నెల రోజుల సంది మీ గుట్టుకు మెట్టుకు అనుకుంటా ఇక్కడ నీళ్ళు లాక్కుంటా, వాటర్ లేకుండా, కాలువలు సరిగా ఇయ్యక ఎట్నో గట్లా పండించినాం. గవర్నమెంట్ ఆధారంతో వర్షం నీళ్ళు వస్తాయేమో అని ఎదురు చూసుకుంటా కూడా పండించినాం. ఆయన నెలలకు ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇచ్చిండు. అవి ఎటు తడి కాకుండా పొడి కాకుండా ఇచ్చిండు. అట్లా ఇబ్బందులు పడుకుంటా మేము నెల రోజులని బోర్డు మీదకి వచ్చి వర్షాల మీద ఇబ్బందులు పడుకుంటా, ఒక వాటర్ లేదు, ఒక మంచినీళ్ళు లేవు, ఇబ్బందులు పడుకుంటా ఈ బండ మీద కూర్చున్నాం. నీడ లేదు, బండ మీద కూర్చున్నాం. మాది కందగట్ల సారు. నా పేరు గోపమ్మ. మేము ఐకేజీ చేస్తామని ఒక 10 మంది గ్రూప్ అయినాం. ఐకేజీలు పెట్టుకొచ్చుకున్నాం. తీసుకొని వచ్చినాక మా ఒడ్లు ఎప్పుడైనా ఫస్ట్ మా కళ్ళమే ఓపెన్ చేసేది. ఓపెన్ చేసిన తర్వాత అన్ని కళ్ళాలు ఓపెన్ చేసేది. అయితే మా కళ్ళాన్ని ఆడ బండబెట్టిండ్రు. ఇప్పుడు 15 రోజులు వాళ్ళ లారీలు పోబట్టి రైతులు మమ్మల్ని సొక్క కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మొన్న రేత్రి వర్షాలు అయితే మేము ముసలోళ్ళం 6 ముసలోళ్ళం ఇటు ఊరుకొచ్చినాం. మేము ఊరికొచ్చి పట్టాలు పడలేకపోయినాం. వాళ్ళు మమ్మల్ని తిట్టుతుండ్రు. మా పరిస్థితి ఏందో కొంచెం ఆలోచన చేసి మా మీద దయచేసి మాకు లారీలు పంపురి. ఇవాడికి 3 రోజులు ఓపెన్ అయ్యి ఒక లారీ పోయింది. 2000 బస్తాలు కొట్టాడ పెట్టినాం. మాకు లారీ లేరు సారు. మాది ఒకటి కందగట్ల మా నెంబరు. మీకు మా మీద దయచేసి మాకు లారీలు పంపిణీ. మీకు నమస్కారం. అటు ఇటు నీళ్ళు వచ్చి రాక పండించుకున్నా కానీ తెచ్చి ఇక్కడ మార్కెట్లో ఇక్కడ ఒడ్డు పోయండి మేము కొంటాము అని అన్నారు. అంటే మేము ఇక్కడ పోసుకొని నెల అయింది పోసి. అది కొనే దిక్కు లేదు. నిన్న మొన్నకు ఓపెనింగ్ లేదు. ఓపెనింగ్ చేసిర్రు, ఆ బత్తాలు నింపిర్రు. ఇది ఎగుమతి చేస్తానికి లారీలు రావట్లేవు. మాకు అకాల వర్షాలు వస్తే నానా కష్టాలు ఉన్నాయి. స్పందించి మాకు లారీలు రప్పించి కాస్త కళ్ళాలు నడిపిస్తే మేము ఆడికే మాకు సంతోషం. అధికారులు వస్తారా? ఎవరు లేరు. ఓపెనింగ్ రోజు ఒకరు వచ్చిర్రు, అది ఆడికే అయిపోయింది. తెల్లారి మరి కమిటీ వాళ్ళు చేసిర్రు, ఇది ఈడికే అయిపోయింది. రకరకాలు ఏం చేస్తారో చేయరు కూడా తెలియదు. అసలు ఈ పంటను మాకు ప్రధాన సమస్య ఏంటిది? ఇప్పుడు ఎట్టో కూడా పండించుకున్నాం. వీటిని కొనుగోలు చేసి లారీలు పంపి చేసి మాకు మా పండించుకున్న పంట కోసం మాకు న్యాయం జరిగితే సంతోషపడతాం. భయాతండ జాటోత్ నాగుని. ఇప్పుడు కనీసానికి నెల రోజులు చిల్లరనే అవుతుంది ఒడ్లు పోసి. సమస్య మాకు మార్కెట్ నడవనీయకపోవడం. పెద్ద మనుషుల తరంలో మరి రాజకీయ పరంగా మాకైతే మార్కెట్ మొన్నటిదాకా ఓపెనింగ్ కాలేదు. మా దాంట్లో 4 ఉంటే మొన్నటిదాకా మాకు మార్కెట్ ఓపెనింగ్ కాలేదు. అయితే మొన్న అయింది. అయితే లారీలు మాకు మెయిన్ ఇప్పుడు లారీలు రావట్లేవు. లారీలు కొద్దిగా మంచిగా పంపించేటట్టు మా ఒడ్లు మొత్తం మార్కెట్ మీదనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో లారీలు మాకు రప్పిస్తే మేము ఏదో విధంగా కొద్దిగా దిగుమతి చేసుకుంటే ఒడ్లు మాకు అదే సంభవం. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.